వన్ ఎల్స్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని ఆయన చెప్పేశాడు. వాళ్ళు రెస్పాన్సిబుల్ అవునా కాదా దాని మీద గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తుందో నాకు తెలియదు. బట్ హరీష్ రావు పుట్ ఇట్ ఆన్ ఆఫీసర్స్, వాళ్ళది రెస్పాన్సిబిలిటీ మాది కాదు. స్థలం మార్పు కానీ స్థలంలో జియోటెక్నికల్ స్టడీస్ కానీ బహుశా ఇవన్నీ దాని కిందగా వస్తాయి. ఒకటి రేపు పొద్దున కేసీఆర్ కూడా ఇదే మాట చెప్తాడా, స్థలం మార్పుతో మాకేమిటి సంబంధం, ఎక్కడ కట్టేస్తారో ఇంజనీర్స్ చెప్తే అక్కడ కట్టేమని ఆయన అన్నారు అనుకోండి, అప్పుడు అక్కడ జరగాల్సిన టెస్ట్లకు జరిగాయి, వాట్ రిజల్ట్ ఏమిటనేది కూడా చూడాల్సిన పూచి ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పొలిటికల్ బాసెస్ బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎక్స్పెండిచర్స్. వాళ్ళు చెప్తారు కదా ఖర్చు పెట్టేది, ఇంజనీర్స్ కానీ ఇంకోటి కానీ ఎవరైనా. సో మనకి తెలియాల్సిన విషయాలు, రావాల్సిన అంశాలు దీంట్లో చాలా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు సగం నిజాలు చెప్పడంతో మిగిలిన సగంలో ఏది నిజం అనేది మనం వెతుక్కోవాలి. వాళ్ళు చెప్పిన మొత్తంలో ఏ సగం నిజమో తెలియాలి. ఫస్ట్ హాఫ్ నిజం, సెకండ్ హాఫ్ నిజం ఉండదు. ఫస్ట్ సెంటెన్స్ నిజం అవుతుంది, సెకండ్ సెంటెన్స్ తప్పవుతుంది, థర్డ్ సెంటెన్స్ నిజం అవుతుంది. సో యూ హ్యావ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ది లైన్స్ ఫర్ ఎనీ పొలిటికల్ స్టేట్మెంట్స్ అండ్ పర్టికులర్లీ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ దిస్. ఇటువంటి కండిషన్స్లో రాజకీయ నాయకులు చెప్పే వాటిలో ఏది నిజమో వెతుక్కోవడానికి భూతద్దం పెట్టుకోవాల్సిందే. భూతద్దం పెట్టుకుంటే మనకి చాలా సందర్భాల్లో అర్థం కాదు, ఎందుకంటే మనం ఆ సబ్జెక్ట్తో రెగ్యులర్గా ఉండం కనుక మనకు అర్థం కాదు. సో దెర్ ఈజ్ ఏ నీడ్ టు ఎక్సర్సైజ్ మోర్ అబౌట్ వాట్ దీస్ పొలిటికల్ లీడర్స్ సే. దట్ ఈస్ వన్. కేసీఆర్ కూడా చెప్పిన తర్వాత ఓకే వాట్ ది కమిషన్ గివ్స్ ది రిపోర్ట్, ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఎస్సీ రిపోర్ట్ వచ్చింది, ఎన్డీఎస్సీ రిపోర్ట్ని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కొట్టుపడేశారు, అది తప్పు అని. కానీ అదే బీఆర్ఎస్ వాళ్ళు దానికి రిపేర్ చేయొచ్చని ఎన్డీఎస్సీ చెప్పింది, దాన్ని ఎందుకు చేపట్టారంటున్నారు. అంటే దే ఆర్ యాక్సెప్టింగ్ హాఫ్ ఆఫ్ ది రిపోర్ట్ అండ్ నాట్ ది అదర్ సైడ్, రైట్? అట్లాగే రేపు పొద్దున పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే కూడా వీళ్ళు ఏమంటారో మనకు తెలియదు. ఎందుకంటే ఎన్డీఎస్ఏ కానీ విజిలెన్స్ కానీ, ఎన్డీఎస్ఏనేమో కేంద్ర దీంట్లో ఇది కేంద్రం ఆధీనంలో ఉన్న సంస్థ అని చెప్తున్నారు, విజిలెన్స్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది, వాళ్ళు ఎలాగ అవసరాలు రిపోర్ట్ ఇస్తారని చెప్తారు, రైట్? మరి ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన తర్వాత ఆయన కూడా ఏమైనా అంటగడతారా, లేదా ఆయన ఫెయిర్గానే ఇచ్చాడంటారా? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ది రిపోర్ట్ కమ్స్. అగైన్ that's how the political leaders speak. Okay, let us wait and see what happens. But surely it is an interesting end. జూలై ఎండింగ్ వరకు వీళ్ళకి టైం ఉంది, ఎవరికి, కమిషన్కి. ఈలోగా ఇంకే పరిణామాలు జరుగుతాయో తెలియదు. బట్ షూర్లీ కాళేశ్వరం ఈజ్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ another 6 months to 1 year. అవధాని.